రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్ ఇంకా భారత్ మధ్య హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. అయితే ఎప్పుడైనా భారత్ పాకిస్తాన్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తమకు సపోర్ట్ చేయాలని కూడా కొన్ని దేశాలను కోరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టర్కీ ఇంకా చైనాకు పాకిస్తాన్కు టర్కీ ఇంకా చైనా మద్దతు లభించినట్టు తెలుస్తుంది. అయితే నిన్న కూడా కరాచీ పోర్ట్లో టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక కూడా కనిపించింది. ఆ యుద్ధ నౌక సబ్మెరైన్స్ను డిస్ట్రాయ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది. అయితే దీంతో ఇప్పటికే పాకిస్తాన్కు కరాచీ సపోర్ట్గా నిలిచిందని తెలుస్తుంది. అయితే పాకిస్తాన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంది చైనా. అదేవిధంగా ఇటు భారతదేశం విషయానికి వస్తే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా ఇండియాకు ఉంది. అయితే రీసెంట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే భారత్కు పూర్తి మద్దతు ఇస్తామని కూడా ఇప్పటికే పుతిన్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ కూడా ఇండియాకే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నార్త్ కొరియా ఇంకా బంగ్లాదేశ్ న్యూట్రల్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో 2025 మార్చి 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ప్రపంచ దేశాలు భారత్కు సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పహల్గామ్ ఉగ్రదాడిని హీనమైన చర్యగా కఠినంగా ఖండించారు. ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలని కూడా ఆయన అన్నారు. అయితే వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం ఫోన్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద దాడిపై దర్యాప్తులో రష్యా, చైనా ప్రమేయం ఉండాలని పాకిస్తాన్ కోరింది. అయితే అనూహ్యంగా రష్యా భారత్కు మద్దతు పలికింది. అయితే ఫోన్ కాల్లో భారతదేశానికి సందర్శించాలని ప్రధాని మోదీకి ఇచ్చిన ఆహ్వానాన్ని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఎవరైతే ప్రెసిడెంట్ ఈ విషయాన్ని రష్యా కూడా వెరిఫై చేసింది. రష్యా, భారతదేశం మధ్య సంబంధాలు డైనమిక్గా అభివృద్ధి చెందుతాయని కూడా ఇద్దరు నాయకులు కూడా నొక్కి చెప్పారని కూడా రష్యాకి సంబంధించిన డిప్లొమాట్స్ కూడా ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ కోరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా తెలిపారు. వ్యూహాత్మక సంబంధాలను కూడా మరింత పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు ఖచ్చితత్వంతో ఉన్నారని కూడా ఈ నేపథ్యం ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ రష్యా, చైనా లేదా పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నాయంటూ కూడా ప్రకటించారు. ఇలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తుకు అనుకూలంగా ఉన్నారని పాక్ మంత్రి అన్నారు. అయితే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా ప్రతినిధి రెసిస్టెంట్ ఫ్రంట్ ఏప్రిల్ 22న దాడికి బాధ్యత వహించింది. అయితే దాని తర్వాత ఖండించింది. సో ఇదే నేపథ్యంలో భారత సైనిక దాడి చేస్తుందని గట్టిగా భయపడుతున్న పాకిస్తాన్ వీలైనంత వరకు తప్పించుకునేందుకు ఇరు దేశాల సహాయం కోరుతుంది. అయితే విచారణకు తాము సిద్ధమేనని అంటున్నారు. భారత ఆరోపణలు చేస్తుంది కానీ ఆధారాలు చూపించట్లేదు అని చెప్పి కూడా పాకిస్తాన్ వాదిస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కొన్ని కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం కావచ్చు, అటారీ బార్డర్ దగ్గర రాకపోకలకు సంబంధించి ఆ బార్డర్ని క్లోజ్ చేయడం, అదేవిధంగా ఇంపోర్ట్స్కి సంబంధించి పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఎలాంటి గూడ్స్ని కూడా భారత్ ఇంపోర్ట్ చేసుకోదని కూడా ఇప్పటికే ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ పైన చాలా ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా ఆల్రెడీ అంతర్గతంగా పాకిస్తాన్ ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతోంది. అది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్గత యుద్ధం కావచ్చు, లేదా పాకిస్తాన్లోనే జనాలు రోడ్లపైకి వచ్చి నీళ్ల కొరత ఉండడంతో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, పవర్టీ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడం కారణంగా ఎవరైతే అక్కడ స్థానికులు ఉన్నారో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా అక్కడ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయకుండా ఒకవేళ భారత్కి యుద్ధానికి దిగాల్సి వస్తే మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి అని కూడా అగెయిన్స్ట్గా క్వశ్చన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ సైతం
ఆ పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న జవాన్లు కూడా, మేజర్స్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో కూడా యుద్ధానికి సిద్ధంగా లేమంటూ కూడా ఇప్పటికే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలా వీక్ అయిపోయిన పాకిస్తాన్ అటు రష్యా, టర్కీ, చైనా సపోర్ట్ ని కూడా కోరింది. అయితే అనూహ్యంగా రష్యా భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నట్టు ఇప్పటికీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనుక ఎంతటి వారు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని న్యాయస్థానం ముందర, చట్టం ముందర నిలబెట్టాల్సిందే అని కూడా వ్లాదిమిర్ పుతిన్ ఈ నేపథ్యంలో చెప్పారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా భారత్కి సపోర్ట్గా ఉంటామని కూడా వ్లాదిమిర్ పుతిన్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న పాకిస్తాన్లోని కరాచీలో టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక కనిపించడంతో అది తీవ్రంగా, అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం టర్కీకి సపోర్ట్గా నిలిచింది. భారతదేశం నుంచి చాలా వరకు ఎయిడ్, అంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఫండ్ కావచ్చు, మెడికల్కి సంబంధించి మందులు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, భారతదేశం పంపించింది. అయితే ఎప్పుడు టర్కీ కష్టాల్లో ఉన్నా కూడా భారతదేశం టర్కీకి సపోర్ట్గా నిలిచింది. కానీ టర్కీ మాత్రం తనకి సంబంధించిన ఒక యుద్ధ నౌకను పాకిస్తాన్కి పంపించడంతో ఇప్పుడు అసలు టర్కీకి సంబంధించిన యుద్ధ నౌక పాకిస్తాన్కు ఎందుకు వచ్చిందా అనే ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే నేపథ్యంలో రష్యా ఇప్పుడు భారత్కి సపోర్ట్ ఇస్తామని కూడా మోదీకి పుతిన్ కాల్ రావడంతో పాకిస్తాన్లో మరింత భయం పెరిగిందని చెప్పుకోవచ్చు.